హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్‌కే ఫ్యాషన్స్. ఈ రోజైతే బ్లౌజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికొచ్చాను. సో, బ్లౌజ్‌లో ఉన్న ప్రతి ఒక్క టిప్పు అండ్ టెక్నిక్ కంటిన్యూయస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కంప్లీట్‌గా చూడండి, బ్లౌజ్ గురించి నేర్చుకోండి. అండ్ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఆల్రెడీ లైనింగ్ బ్లౌజు. ఇది లైనింగ్ ముందుగానే కటింగ్ చేశాను. సో, ఆ లైనింగ్ వీడియో మీకు ముందుగా లైవ్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేశాను. మన ఛానల్‌లోనే లైవ్ వీడియోస్ ఉంటాయి. సో, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లైవ్ వీడియోస్ అనేవి అరైవ్ అవుతాయి. అక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి రివర్స్‌లో ఫోల్డింగ్ చేయాలి. సో, ఇలా రివర్స్‌లో ఫోల్డింగ్ చేయడానికి ఒక పెద్ద రీజనే ఉందండి. అండ్ నెక్స్ట్ డిజైన్ బేస్. సో, ఈ డిజైన్ ప్రకారంగా హ్యాండ్స్ ఎక్కడ కట్ చేయాలి, బ్యాక్ పార్ట్ ఎక్కడ కట్ చేయాలి, సో, ఏ డైరెక్షన్‌లో పెట్టాలి. సో, ఇదంతా కూడా మన బ్లౌజ్ పీస్ మీద ఉన్నటువంటి అంటే మెయిన్ పార్ట్ బ్లౌజ్ మీద ఉన్నటువంటి డిజైన్‌ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ మెయిన్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసి మామిడి పిందెల డిజైన్ వచ్చింది. సో, అందుకని ఫస్ట్ హ్యాండ్స్ తీశాను. దాని పైనే నేను బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేశాను. ఇవి 2 పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సో, ఫ్రంట్ పార్ట్ మరి ఎలా కట్ చేయాలి? డిజైన్ బేస్ కట్ చేస్తారా? లేదంటే క్రాస్ డైరెక్షన్‌లో కట్ చేస్తారా అంటే, సో, నేనేం చెప్తానంటే ఫ్రంట్ పార్ట్‌ని క్రాస్ డైరెక్షన్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మీద ఉన్నటువంటి డిజైన్ పెద్దగా కనబడదు. కానీ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది మనం చూసుకోవాలి. సో, ఫిట్టింగ్ ప్రకారంగా చూసుకుంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ డైరెక్షన్‌లో కట్ చేసుకుంటేనే ఇది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇంక మిగిలింది మనకి షేప్ బెల్ట్ మాత్రమే. అండ్ ఈ షేప్ బెల్ట్‌కి తగ్గ క్లాత్ ఎక్కడైతే మనకు సరిపోతుందో చూసుకోండి చాలు. అండ్ ఇక్కడ డిజైన్ అనేది అనవసరం. ఎందుకంటే ఇది కూడా ఇక్కడ కూడా డిజైన్ అనేది పెద్దగా కనిపించదు. సో, అందుకని ఈ రిమైనింగ్ క్లాత్ అంతా కూడా పక్కన పెట్టేసి అండ్ ఇప్పుడు స్టిచ్చింగ్ కాడికొచ్చేద్దాం. అండ్ స్టిచ్చింగ్‌లో మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది ఈ క్లాత్‌ని ఎలా ఓపెన్ చేయాలి అనేది చూసుకోవాలి. సో, అటువైపుది అటువైపు, ఇటువైపుది ఇటువైపు ఓపెన్ చేసా. ఒకసారి మీరు గమనిస్తే అర్థమవుతుంది. అండ్ ఇక్కడికొచ్చేసరికి స్ట్రెయిట్ డైరెక్షన్ అనేది చూసుకోవాలి. సో, స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ చేయండి. ఆపండి. టర్నింగ్ అండ్ అగైన్ ఆర్మ్ రౌండ్ దగ్గర స్టిచ్చింగ్ చేస్తూ టర్నింగ్. టర్నింగ్ చేసేటప్పుడు ప్రతి చోట కూడా పాదం అనేది లిఫ్ట్ చేయాలి. సో, పైకి పాదాన్ని పైకి ఎత్తేసి కుట్టాలి. అండ్ నెక్స్ట్ షోల్డర్ స్టిచ్చింగ్. అండ్ ఆ తర్వాత చూడండి ఇలా ఈక్వల్‌గా చూసుకుంటూ రావాలి. సో, క్లాత్‌ని ఇలాగా 2 కూడా సమానంగా. సో, మనం ఇస్త్రీ చేస్తే ఎలాగైతే వస్తుందో అలా ఈక్వల్‌గా ఇలా చూసుకుంటూ ఇలాగ టర్న్స్ చేసుకుంటూ రావాలి. అండ్ ఇక్కడ నెక్ వరకు వచ్చేసరికి అండ్ సెకండ్ షోల్డర్ కూడా లెవెల్ చూసుకోవాలి. సో, ఇలా సెకండ్ షోల్డర్ లెవెలు, ఫస్ట్ షోల్డర్ లెవెలు మనం కట్ చేసేటప్పుడు నెక్ రౌండ్ ఎలాగైతే వచ్చిందో అలా వచ్చేలాగా చూసుకోవటం వల్ల నెక్ అనేది సాగిపోకుండా ఉంటది. ఒకసారి మీరు గమనిస్తే ఈ 2 షోల్డర్స్ మధ్య ఎంత దూరం ఉందో కరెక్ట్‌గా మీకు ఐడియా వచ్చేస్తది. ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటూ కుట్టడం వల్ల లైనింగ్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో, లైనింగ్ స్టిచ్చింగ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా వచ్చిందో మీకప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్‌గా వస్తది. అండ్ సైడ్స్‌కొచ్చేసరికి నెక్ సెంటర్ నుంచి ఈక్వల్స్‌గా చూసుకుంటూ రండి. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ నడుం పార్ట్ అంటే బ్లౌజ్ యొక్క కింద పార్ట్ కుట్టేటప్పుడు మాత్రం బయట వైపు నుంచి స్టిచ్చింగ్ చేయాలి. సో, బయట వైపు నుంచి స్టిచ్చింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ఇలాగ చేయడం వల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయి. సో, దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెయిట్‌గా వస్తది. సో, లోపల లైనింగ్ పార్టు, బయట మెయిన్ పార్టు సమానంగా వస్తాయి. అండ్ ముడత ఎక్కడైతే వచ్చిందో సో, క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది. ముడత వచ్చిందా లేదా? అంటే మీరొకసారి ట్రై చేస్తే మీకు డైరెక్ట్‌గా విజువల్ కరెక్ట్‌గా కనిపిస్తుంది. సో, ఇక్కడ లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత ఇగోండి ఇక్కడి నుంచి నాకు ఇక్కడ ముడత కనిపిస్తుంది. సో, బయట వైపు నుంచి ఒక కుట్టు, లోపలేమో అన్ని కుట్లు. సో, ఇలా వేయడం అనేది ఒక ట్రిక్ అనమాట. సో, ఈ ట్రిక్కు లైనింగ్స్ వేసే చోట ప్రతి చోట కూడా యూజ్ చేస్తూ కుట్టాలి. సో, ఇలాగా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు రాంగ్ డైరెక్షన్, రైట్ డైరెక్షన్ అనేది చూసుకోవాలి. సో, ఇది రాంగు, ఇది రాంగు. సో, ఈ 2 అపోజిట్ డైరెక్షన్ రావాలి మనకి. సో, దానికి ఈజీ పద్ధతి ఏంటంటే ఇలా. ఒక లైనింగ్ పార్ట్ తీసుకొని ఇలా కింద వైపు ఇలా ప్లేస్ చేస్తే సో, అటువైపుది అటువైపుకి, ఇటువైపుది ఇటువైపు. సో, లెఫ్ట్ సైడు, రైట్ సైడు అంటారు కదా! సో, ఇవి 2 కూడా అపోజిట్ డైరెక్షన్ కరెక్ట్‌గా వస్తాయి. సో, అందుకోసమే లైనింగ్ అనేది తిరగేసి కటింగ్ చేయాలి. సో, దానికో లెక్క ఉంటుందని చెప్పా కదా! సో, లైనింగ్ తిరగేసి కటింగ్ చేస్తేనే మనకిలా మెయిన్ పార్ట్స్ మనకి కరెక్ట్‌గా వస్తాయి. సో, ఇది ఒక ట్రిక్. అండ్ నెక్స్ట్ స్ట్రెయిట్ డైరెక్షన్. సో, బ్యాక్ పార్ట్‌లో ఏం చెప్పాను? స్ట్రెయిట్ డైరెక్షన్ చూసుకోవాలి. కింద వైపు నుంచి స్ట్రెయిట్‌గా చూసుకుంటూ అండ్ నెక్ దగ్గరకొచ్చేసరికి ఈ షోల్డర్ లెవెల్స్ ఇవన్నీ కూడా చక్కగా సరి చేసుకుంటూ, నీట్‌గా టర్నింగ్స్ చేసుకుంటూ కుడుతూ రావాలి. అండ్ చివరకొచ్చేసరికి తీసేసి బయట వైపుకి తిరగదిప్పి సో, బయట వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే ఫినిషింగ్ బాగా వస్తుందని చెప్పా కదా! సో, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే.
కానీ క్రాస్ డైరెక్షన్ చూసుకోకుండా స్ట్రెయిట్ డైరెక్షన్ చూసుకోవడం ఇంపార్టెంటు. అందుకని ఇలా 2 కూడా కుట్టి పక్కన పెట్టేసి అండ్ ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ కొద్దిగా డిఫరెంట్‌గానే ఉంటదండి. మీరు చాలా వీడియోస్ చూసుంటారు గానీ, మన దగ్గరకొచ్చేసరికి అంటే నా వీడియోస్ వచ్చేసరికి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. పర్టిక్యులర్‌గా పర్ఫెక్ట్‌గా రావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ లైనింగ్. లైనింగ్ మెయిన్‌గా అతుకులు పడినప్పుడు, జాయింట్స్ పడినప్పుడు ఫస్ట్ లైనింగ్ జాయింట్స్ వేసుకుంటాం. ఇది అందరికీ తెలిసిందే. బట్ ఎలా వేసుకోవాలి? ఆపోజిట్ డైరెక్షన్ ఎలా చూసుకోవాలంటే 2 క్లాత్స్ తీసుకోండి. ఒకటి పై వైపు, ఇంకొకటి కింద వైపు పెట్టండి. ఇది సింపుల్ మార్గం. అండ్ ఒక స్టిచ్ వేసిన తర్వాత దాని పైనే ఇంకొక స్టిచ్ ఇలాగ ఓపెన్ చేసి వెయ్యాలి. ఇది రెండో టెక్నిక్. అంతేగాని మొత్తం హ్యాండ్స్ మొత్తం ఓపెన్ చేసేసి లెఫ్టో, రైటో అని కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఇలాగా హ్యాండ్స్ మొత్తాన్ని కూడా ఓపెన్ చేయడం వల్ల మనం ఏదైతే కటింగ్ అయితే చేసామో, ఆ కటింగ్ అంతా కూడా కదిలిపోతుంది. అలా కదలకుండా స్టిచ్చింగ్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఫోల్డింగ్స్ అనేవి కదలకూడదు. అందుకని పై హ్యాండ్ కుట్టేటప్పుడు కిందనున్న హ్యాండ్ పక్కకి జరపాలి. ఫోల్డింగ్ పక్కకు పోకుండా. మొత్తం ఫోల్డింగ్ అంతా విడిపోకుండా చూసుకోవాలి. ఇలాగ చూసుకున్న తర్వాత ఒకవైపు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సెకండ్ సైడ్ ఫోల్డింగ్ చేసేటప్పుడు అండ్ ఎగ్జాక్ట్‌గా సెంటర్ పాయింట్ చూసుకొని మనం హ్యాండ్ ఫస్ట్ ఎలా కటింగ్ చేస్తాం కింద వైపు అండ్ సైడ్స్ అండ్ అలాగే పైన. మళ్ళీ కొత్తగా హ్యాండ్స్ కటింగ్ చేసినట్టుగానే రావాలి. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్. మెయిన్ పార్ట్ ఓపెన్ చేస్తే మెయిన్ పార్ట్ కూడా జాయింట్స్ పడతాయి. బట్ మెయిన్ పార్ట్‌కి జాయింట్స్ వేసే పద్ధతి కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ పార్ట్‌ని అపోజిట్ డైరెక్షన్‌లో వేరు చేసుకోవాలి. అంటే ఒక క్లాత్ తీసేసి అండ్ ఈ హ్యాండ్స్‌కి రెండో వైపు ఇలా పెట్టి ఇప్పుడు లెఫ్ట్, రైట్ 2 కూడా సెపరేట్ చేసుకుంటే మనకి కన్‌ఫ్యూజన్ లేకుండా పనైపోతుంది. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మీరు లోడింగ్ చేయాలనుకోండి, బ్యాక్ సైడ్‌కి తిరగతిప్పి హాఫ్ ఇంచి ఇప్పుడు నేను మార్కింగ్ వేశా కదా! అలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. లేదు నార్మల్‌గా కుట్టాలి. నేను కుట్టిన విధంగా ట్రై చేయండి. స్ట్రెయిట్ లైన్ ఒకటే స్టిచ్చు చివరన ఒకటే ఎడ్జ్‌లో పడాలి. అంటే ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి హెమ్మింగ్‌కి పెడుతున్నాను. చేతి పనికి పెడుతున్నాను కాబట్టి ఇలాగ స్టిచ్చింగ్ వేసేసాను. అండ్ ఆ తర్వాత పై కుట్టు. ఈ పై కుట్టు వేసేటప్పుడు మనకి ఇక్కడ వరకు క్లాత్ లేదు. మెయిన్ పార్ట్ లేదు. అందుకని అక్కడ వరకే స్టిచ్చింగ్ చేయాలి. మెయిన్ పార్ట్ ఎక్కడ వరకైతే ఉందో అక్కడ వరకే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆర్మ్ రౌండ్స్ దగ్గరకొచ్చేసరికి ఇలాగ కింద నుంచి పై వరకు సమానంగా చూసుకోండి. అండ్ ఈ సెకండ్ సైడ్ కూడా పైనుంచి కిందకి క్లాత్ మెయిన్ పార్ట్ ఎంతైతే ఉందో అక్కడ వరకే చూసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ఉంది కదా! ఇది కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం జాయింట్స్ వేస్తాం. అది కూడా బయట వైపు నుంచి. ఇలా జాయింట్స్ వేసేటప్పుడు మీరొకసారి చెక్ చేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మిస్టేక్ జరిగిందనేది తెలుస్తది. నాకైతే ఒక హ్యాండ్ కరెక్ట్‌గానే వచ్చింది గానీ, ఒక్క హ్యాండ్ మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మిస్టేక్ వచ్చింది. అక్కడి నుంచి అక్కడి వరకు రిమూవ్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ వేస్తే ఇది పర్ఫెక్ట్. ఇలా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన దగ్గర రిమైనింగ్ క్లాత్స్ ఉంటాయి కదా! సైడ్ వచ్చిన ముక్కలు, మిగిలిన ముక్కలు, కటింగ్ చేయగా మిగిలినటువంటి ముక్కలు. ఈ క్లాత్స్ తీసుకొని మనకి జాయింట్‌కి సరిపడినంత క్లాత్ కాదండి. యాక్చువల్‌గా ఎక్స్‌ట్రాగా తీసుకోవాలి. ఇగోండి నాకు కావాల్సింది ఇంచీ క్లాత్ అయితే నేను ఇంచిన్నర క్లాత్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి కుట్టాలి. ఎందుకని? మనకి ఖర్చు అనేది ఉండాలి గదా! ఆ ఖర్చు కోసం అండ్ మీకు కనిపించడానికి మార్కింగ్ వేసి కుడతాను. అండ్ ఆ తర్వాత పై కుట్టు అనేది వెయ్యాలి. ఇలాగ ఈక్వల్‌గా చూసుకుంటూ ఇలా పై కుట్టు అనేది స్ట్రెయిట్‌గా మీరెక్కడైతే ఫస్ట్ స్టిచ్ వేశారో సెకండ్ స్టిచ్ కూడా అక్కడే పడాలి. ఆ తర్వాత ఇలా లోపల వైపు నుంచి టర్న్స్ చేసుకుంటూ అండ్ ఇక్కడ ఎడ్జెస్ క్లోజ్ చేయలేదు. ఎందుకంటే చేతి పనికి పెడుతున్నా కదా! చేతి పనికి పెడుతున్నాను కాబట్టి యాజ్ యూజువల్ ఆ క్లాత్ ఎగ్జాక్ట్‌గా జాయింట్ చేస్తే సరిపోద్ది. కింద వైపు ఫోల్డింగ్ అనేది పెట్టక్కర్లేదు. అండ్ ఇప్పుడు ఈ సెకండ్ సైడ్. ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాక్ట్‌గా చూడండి మార్కింగ్ గీసి చూపిస్తాను. సమానంగా క్లాత్ పెట్టాను. హాఫ్ ఇంచ్ తర్వాత నుంచి నేను కుడుతున్నా. అప్పుడు ఖర్చు కరెక్ట్‌గా వస్తుంది. అండ్ ఆ తర్వాత ఈక్వల్‌గా సమానంగా చూసాను. ఎక్కడైతే స్టిచ్చింగ్ వేశానో అండ్ దాని మీదే సెకండ్ స్టిచ్ అనేది వేస్తున్నా. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. అండ్ ఇలా చేస్తేనే జాయింట్స్ అనేవి లోపలికి కనబడవు. అండ్ అలాగే బయటికి కూడా కనబడవు. ఇది ఒక ట్రిక్. ఓకే. లైనింగ్స్ అనేవి అండ్ అలాగే హ్యాండ్స్
సో, మీరు రెగ్యులర్‌గా చూసే వీడియోస్ లాగా అయితే ఉండవండి. సో, ఇక్కడ స్టిచ్చింగ్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ అది కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, ఇలా కంప్లీట్ అయిన తర్వాత మీరు హ్యాండ్స్ ఔట్‌లైన్ అంతా కూడా కటింగ్ చేసేయాలి. సో, ఇలా కటింగ్ చేసిన తర్వాత చూడండి ఆపోజిట్ డైరెక్షన్ అండ్ డిజైన్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ ఇంకొక హ్యాండ్ ఉంది కదా! సో, దీనికి కూడా సేమ్ అలాగే జాయింట్స్ వేసి కటింగ్ చేసుకోండి. అండ్ బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసేయండి. అండ్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ నెక్ పీస్ ఉంది కదా! సో, దీన్ని మాత్రం పడేయకండి. పక్కనుంచండి. నెక్స్ట్ దీంతోనే మనకు పనుంది. అండ్ ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్. సో, ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్స్ కూడా చక్కగా నీట్‌గా కట్ చేసేయండి. ఔట్‌లైన్ అంతా కూడా ఎంత కొద్దిగా కూడా ఉంచొద్దండోయ్! అండ్ ఔట్‌లైన్స్‌తో పాటు ఈ డాట్ మార్కింగ్స్ ఉన్నాయి కదా! ఇవి కూడా కట్ జేసుకోవాలి ఫ్రంట్ పార్ట్స్‌కి. అండ్ ఆ తర్వాత షేప్ బెల్ట్. సో, ఈ షేప్ బెల్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటది. సో, అందరూ ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఏం చెప్తానంటే ఫస్ట్ రివర్స్‌లో పెట్టుకోవాలి. ఇప్పటి వరకు అన్నీ ఎలా పెట్టాను? నార్మల్‌గా. ఇది మాత్రం రివర్స్‌లో. అండ్ ఇలా రివర్స్‌లో ప్లేస్ చేసిన తర్వాత ఈ షేప్ బెల్ట్‌కి మార్కింగ్ డాట్స్ ఉంటాయి. సో, ఆ మార్కింగ్ డాట్స్ 2 కూడా ఎదురు బొదురు వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ దీనివల్లే మనకి ఎటువైపు ఉక్సులు పట్టి, ఎటువైపు కాజాలు పట్టి వస్తదో కూడా డిసైడ్ అవుతది. అండ్ నెక్స్ట్ నాకు సేమ్ కలర్ అయితే దొరకలేదు. సో, ఫిట్టింగ్ క్లాత్ కోసం వేరే కలర్ క్లాత్ తీసుకున్నాను. అండ్ అది కూడా ఎగ్జాక్ట్‌గా షేప్ బెల్ట్ అంత క్లాత్ ఒకటే తీసుకున్నాను. ఎందుకంటే క్లాత్ కొద్దిగా మందంగా ఉంది. ఒకటైతే సరిపోద్ది. అండ్ ఆ తర్వాత ఎగ్జాక్ట్‌గా ఒక పావించి క్లాత్ అంటే ఒక పావించి క్లాత్ ఖర్చు వరకు తీసుకున్నాను. సో, ఆ ఖర్చు మార్కింగ్ ఎక్కడ రావాలి? లైనింగ్ పార్ట్‌కి సమానంగా ఉండేలా చూసుకోవాలి. సో, మెయిన్ పార్ట్ మీద పావించి ఖర్చు కాదండి. లైనింగ్ పార్ట్ మీద పావించి ఖర్చు రావాలి. నేను చెప్తున్నది అది. ఎందుకంటే మన మెజర్‌మెంట్ ఏం తీసుకున్నాం? లైనింగ్ పార్ట్. అవునా? సో, లైనింగ్ పార్టే మెయిన్ మెజర్‌మెంట్. సో, ఇలా కంప్లీట్ అయిన తర్వాత మీరేదైతే పైన వైపు వేశారో లైనింగు అది రివర్స్‌లో లోడింగ్ చేయాలి. సో, ఇలా రివర్స్‌లో లోపలికి ఖర్చులు కనబడకుండా ఫోల్డింగ్ చేయడాన్ని లోడింగ్ అంటారు. సో, ఇక్కడ ప్రతి ఒక్క పదము కూడా మీరు బయట వినే మాట కంటే కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, లోడింగ్ అంటే తిరగతిప్పడం అని అర్థం. ఇది మాట గుర్తుపెట్టుకోండి. ఫర్దర్‌గా ఇవి చాలా చాలా ఉపయోగపడతది. అండ్ ఇలాగ షేప్ బెల్ట్ లోడింగ్ చేసిన తర్వాత అండ్ మీకు ఓవర్‌లాక్ మెషిన్ ఉందనుకోండి. ఇలా ఎడ్జెస్ అనేవి ఇలా కలపాలి. ఒకవేళ ఓవర్‌లాక్ మెషిన్ లేకపోతే మీరు ఈ ఎడ్జెస్ ఇలా కలపకూడదండి. సో, వాటిని అంటే షేప్ బెల్టు అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఖర్చులు కనబడకుండా కుట్టే టెక్నిక్ ఒకటుంటది. సో, అదైతే మాత్రం ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో ఆ టెక్నిక్ ఖచ్చితంగా యూజ్ అయ్యేలాగా అందరికీ కనిపించేలాగా చెప్తాను. సో, ప్రస్తుతానికి మాత్రం షాప్ కాబట్టి ఓవర్‌లాక్స్ లేకపోతే సో, కస్టమర్స్ గొడవ చేస్తారు కాబట్టి ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. సో, షేప్ బెల్ట్స్ ఔట్‌లైన్ కుట్టేసిన తర్వాత ఈ ఔట్‌లైన్ ఎలా కుట్టాలి? ఎగ్జాక్ట్ లైనింగ్ పార్టే మెయిన్ మెజర్‌మెంటు. లైనింగ్ ఎలాగైతే ఉందో సో, అలా సమానంగా ఔట్‌లైన్స్ కట్ చేసేసుకొని అండ్ ఇప్పుడు ఉక్సులు పట్టి, కాజాల పట్టీలు. అండ్ ఉక్సులు పట్టి వచ్చేసి ఎగ్జాక్ట్‌గా నెక్ పీస్ అన్నా కదా! సో, లైనింగ్ పార్ట్ నెక్ పీసు, మెయిన్ పార్ట్ నెక్ పీసు. సో, ఇవి 2 కూడా తీసుకొని అండ్ లైనింగ్ నెక్ పీస్ వచ్చేసి ఎగ్జాక్ట్‌గా సెంటర్‌కి కట్ చేసేసాను. 1 ఇంచ్ క్లాత్‌కి ఇలా ఫోల్డింగ్ చేశా. ఫోల్డింగ్ చేసి సెంటర్‌లో ఒక స్టిచ్ వేయాలి. అండ్ ఆ తర్వాత లైనింగ్ మెయిన్ పార్ట్ ఇది కాజాల పట్టీకి. ఎగ్జాక్ట్‌గా 1 ఇంచ్ క్లాతు లైనింగ్ పార్ట్ మీద ఫోల్డింగ్ చేసి, ఇలా ఎక్స్‌ట్రాస్ కట్ చేసేసి ఇలా రెడీ చేసుకోవాలి కాజాల పట్టీ. అండ్ ఇది ఉక్సులు పట్టీ. సో, ఇలా రెడీ చేసుకున్న తర్వాత నడుం పార్ట్. అంటే ఈ నడుము ముక్క ఎలా రెడీ చేసుకోవాలి అంటే, నడుము ఎంతైతే వెడల్పైతే ఉంటుందో, సో, అంత వెడల్పు తీసుకొని, అవసరమైతే చిన్న చిన్న క్లాతులు తీసుకున్నా సరే జాయింట్ వేసుకోవచ్చు. సో, అలా జాయింట్ వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్‌గా ఒక పావించి క్లాతు ఒకవైపు ఫోల్డింగ్ చేసేయాలి. సో, ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, అలా ఫోల్డింగ్ చేసేసిన తర్వాత అండ్ నెక్ పీస్. నెక్ పీస్ అంటే మెడ ముక్క. అంటే నెక్‌కి అతకడానికి అవసరమైన క్లాత్ కూడా ఇప్పుడే రెడీ చేసేస్తున్నాం. అండ్ దీనికోసం క్రాస్ క్లాతులన్నీ సో, ఏదైతే లైనింగ్ పార్ట్‌లో రిమైనింగ్ మిగిలాయో సో, ఆ క్రాస్ పీసెస్ అన్నీ కూడా ఇలా జాయింట్ వేసి నెక్ పీస్ అనేది రెడీ చేసుకోవాలి. సో, ఇలా అన్ని క్లాతులు సెపరేట్‌గా రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్. అండ్ ఈ ఫ్రంట్ పార్ట్‌కి 3 డాట్స్ పెట్టాలి. అందులో ఈ ఫ్రంట్ షేప్ డాట్ ఉంది గదా! సో, దాన్ని ఇలాగా టేబుల్‌కి ఈక్వల్‌గా తీసుకొని మీరు టేబుల్ సహాయంతోనే ఈ ఫోల్డింగ్ అనేది చేసుకుంటే అండ్ ఇది చాలా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎందుకంటే సింపుల్ అండి. లైనింగ్‌కి ఎన్ని క్లాతులుంటాయి? 2 క్లాతులుంటాయి. సో, ఈ 2 క్లాతులు ఇలా సమానంగా ఫోల్డ్ అవ్వడానికి ఈ టేబుల్ అనేది యూజ్ చేయాలి. సో, అలా యూజ్ చేయకుండా మీరు ఇలా డైరెక్ట్‌గా ఫోల్డింగ్ పెడితే గనక కరెక్ట్‌గా రాదు.
టేబుల్‌ని యూజ్ చేసి ఇలా ఫోల్డింగ్ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తది. సో, ఆ విధంగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ డాట్స్ అనేవి టేబుల్‌ని యూజ్ చేసి పెడితే పర్ఫెక్ట్‌గా వస్తాయి. అండ్ ఆ తర్వాత ఈ 2 షేప్ డాట్స్ సమానంగా వచ్చాయా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, సమానంగా రాకపోతే విప్పి కుట్టుకోవడం ఏదోకటి చెయ్యాలి. ఒకవేళ సమానంగానే వచ్చినియి. ఓకే. పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. సో, సెకండ్ స్టిచ్ దీనికి మాత్రమే వేసుకుంటాము. అండ్ ఆ తర్వాత సైడ్ డాట్స్. ఆల్రెడీ మనం మార్కింగ్స్ పెట్టాం గదా! సో, ఆ మార్కింగ్స్ ప్రకారంగా సైడ్ డాట్స్ అనేది వేసుకోవాలి. అండ్ టేబుల్‌ని యూజ్ చేసి నేను చెప్తున్నాను చూడండి. సరిగ్గా చూడండి. టేబుల్ మీద పెట్టి ఫోల్డింగ్ తీసుకుంటున్నా. సో, అలా ఫోల్డింగ్ తీసుకుంటేనే ఇది పర్ఫెక్ట్‌గా వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి థర్డ్ డాట్. సో, ఈ డాట్ ఇలా ఫోల్డింగ్ చేయొచ్చు. సో, అలా ఫోల్డింగ్ చేయకూడదు. ఇలా టేబుల్ మీద పెట్టి ఇలా ఫోల్డింగ్ తీసుకోవాలి. సో, ఇది పర్ఫెక్ట్. సో, ఇలాగా టేబుల్ యూజ్ చేసి మీరు సైడ్ డాట్స్ వేస్తే బావుంటది. సో, ఇప్పుడు కప్ షేప్ కరెక్ట్‌గా వస్తుంది. సో, ఇలాగా 3 డాట్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాతే మీరు షేప్ బెల్ట్ అనేది మనం స్టిచింగ్ వేసుకుంటాం. కానీ ఇక్కడ షేప్ బెల్ట్ వేసుకునే ముందే మీరు ఇంకొక ట్రిక్ అనేది ఫాలో అవ్వాలి. అదేంటది? సో, షేప్ బెల్ట్ వేసుకునే ముందు అసలు ఈ షేప్ బాడీ అంటే ఈ ఫ్రంట్ పార్ట్‌కి అండ్ అలాగే మీ షేప్ పట్టీకి కరెక్ట్‌గా సెట్ అయిందా? లేదా? అనేది చూసుకోవాలి. ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టి చూసుకోవచ్చు. లేదనుకోండి ఈ బ్యాక్ పార్ట్ ఉంది గదా! సో, ఈ బ్యాక్ పార్ట్ మీద ఇలాగ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఈ 2 కూడా ఒకే లెవెల్. సో, కరెక్ట్ లెవెల్ వచ్చేలా చూసుకొని ఎక్స్‌ట్రాగా ఏదైనా ఉంటే గనక అది ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసుకోవాల్సుంటుంది. సో, ఇలా చూసుకున్నప్పుడు చూడండి నాకిక్కడ కొద్దిగా ఎక్స్‌ట్రా క్లాత్ వచ్చింది. అది కట్ చేశాను. ఆ తర్వాత ఇలా సమానంగా ఉందా? లేదా? అనేది తెలిసిపోతుంది. సో, కరెక్ట్‌గా వచ్చింది అని అనుకున్న తర్వాత ఇలా రివర్స్‌లో పెట్టుకోవాలి. లేదనుకోండి ఫస్ట్ షేప్ బెల్ట్ ఈ క్రాస్ పాయింట్ ఉంది గదా! ఈ క్రాస్ పాయింట్ దగ్గర ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ అంత క్లాత్ వదిలేసి అండ్ ఇక్కడ నుంచి చూడండి ఖర్చు లెవెల్ అనేది ఇంత తీసుకోవాలి. అండ్ దీనికి హాఫ్ ఇంచ్ ఖర్చు లెవెల్ కరెక్ట్‌గా తీసుకోవాలి. సో, మొత్తం మార్కింగ్ వేసి చూపిస్తాను. డార్క్ కలర్ కాబట్టి సరిగ్గా కనబడకపోవచ్చు. అందుకని మార్కింగ్ వేసి చూపిస్తున్నా. సో, ఇలాగే ఎగ్జాక్ట్‌గా ఈ 2 షేప్ బెల్ట్ అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఇవి 2 సమానంగా కుట్టాలి. అండ్ ఇక్కడ నేను ఒక ట్రయాంగిల్ క్లాత్ అంతా సో, ఒక ట్రయాంగిల్ షేప్ అంత క్లాత్ తీసేసాను. సో, ఆ తర్వాత అటు సైడ్‌కి ఫోల్డింగ్ చేశాను. ఈ షేప్ డాట్‌ని ముందు వైపుకి ఫోల్డింగ్ అయితే చేశా. అండ్ ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చాను. సో, ఇది ఎగ్జాక్ట్‌గా ఇటువైపు కూడా ఒక ట్రయాంగిల్ షేప్ అంత క్లాత్ వదిలేసి ఇక్కడి నుంచి సో, ఇలాగా ఫింగర్స్‌తో ఇలా చూసుకుంటూ ఇటువైపుకి రావాలి. అండ్ ఇప్పుడు ఖర్చంత హాఫ్ ఇంచు. హాఫ్ ఇంచ్ క్లాత్ చూసుకుంటూ అండ్ ఇక్కడ షేప్ డాట్‌కొచ్చేసరికి ఎంత కట్ చేయాలి? ఒక, ఒక ట్రయాంగిల్ షేప్ అంత క్లాత్ కట్ చేయాలి. అండ్ ఖర్చు లెవెల్ కరెక్ట్‌గా చూసుకోండి. అండ్ ఇక్కడ వరకు అందరూ బానే చేస్తారు గానీ, ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరేదైతే ఇలా స్టిచ్ వేశారు గదా! సో, ఆ స్టిచ్ ఈ పాయింట్ ఉందా? సో, ఈ పాయింట్‌ని ఇలా హోల్డ్ చేసి ఇలా ఓపెన్ చేసి పట్టుకోవాలి. సో, దాని వల్లే షేప్ అనేది కరెక్ట్‌గా నిలబడతది. సో, చెస్ట్ పాయింట్ నిలబడ్డానికి యాక్చువల్‌గా అందరూ కింద చెప్తారు. కిందతో పాటు అంటే కిందనే కాకుండా ఈ పైన పాయింట్ కూడా చూస్తూ కుట్టాలి. సో, అప్పుడు మీకు పర్ఫెక్షన్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. అండ్ ఓవర్‌లాక్ ఉంటే ఓవర్‌లాక్ చేయండి. అండ్ ఆ తర్వాత పై స్టిచ్ వేయాలి. ఆ పై కుట్టు ఎలా వేయాలి? ఎగ్జాక్ట్‌గా ఒక హాఫ్ ఇంచి. సో, మీరు ఖర్చు ఎంతైతే తీసుకున్నారో అండ్ ఈ పై కుట్టు కూడా అంతే తీసుకోవాలి. ఈ ఖర్చు అనేది షేప్ బెల్ట్ వైపు ఉండాలి. అందరూ ఏం చేస్తారు పై వైపు పెడతారు. సో, పై వైపు పెట్టకూడదండి. షేప్ బెల్ట్ వైపే ఖర్చనేది ఉండాలి. సో, అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తది. అండ్ ఆ తర్వాత ఉక్సులు పట్టి, కాజాల పట్టీలు. అండ్ దీనికి ఎంత ఖర్చు తీసుకోవాలి? ఎగ్జాక్ట్‌గా పావించినే. పావించి కంటే కొద్దిగా కూడా ఎక్కువైతే తీసుకోవద్దు. అండ్ ఈ కింద వైపు మాత్రం 1 ఇంచ్ క్లాత్ ఎక్స్‌ట్రాగా పెట్టుకోండి. హాఫ్ ఇంచ్ సరిపోదు. అండ్ ఆ తర్వాత పావించి గ్యాప్‌లో కుట్టుకుంటూ, ఈ షేప్ బెల్ట్ దగ్గరకొచ్చేసరికి మీరు తీసుకున్నటువంటి ఈ క్లాతు, ఈ ఫోల్డింగ్ రావాలి. అంటే ఈ ఉక్సులు పట్టీ కోసం పెట్టినటువంటి క్లాతు ఫోల్డింగ్ పెట్టాలక్కడ. చిన్న కుచ్చు పెట్టాలి. సో, దానివల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇలాగా ముందుగానే ఫోల్డింగ్ చేయకండిది. ఆ తర్వాత కాజాల పట్టీ. అండ్ ఈ కాజాల పట్టీకి ఎటువంటి ఫోల్డింగ్స్ గాని ఏమి అవసరం లేదు. డైరెక్ట్‌గా ఒక పావించి గ్యాప్‌లో అంటే ఒక పావించి ఖర్చుతో సమానంగా చూసుకుంటూ కుట్టేయొచ్చు. అండ్ కింద వైపు ఒక 1 ఇంచ్ క్లాత్ ఉంచడం మాత్రం మర్చిపోకండి. ఆ తర్వాత రివర్స్‌లో ఫోల్డింగ్ చేసినప్పుడు మీరు కుట్టినటువంటి ఈ కుట్టు ఉంది కదా! సో, ఈ కుట్టు కనబడకూడదు. చూడండి. అందుకే నేను మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. సో, ఇలా మార్కింగ్ వేసిన చోట మీ కుట్టు ఉంటుంది. అది కనబడకుండా ఫోల్డింగ్ జేయాలి మీరు.
సో, అప్పుడు ఇది పర్ఫెక్ట్‌గా వస్తది. అంతేగాని 2 సమానంగా ఎప్పుడు రావండి. కిందన క్లాత్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలి. ఇలాగ షేప్ బెల్ట్ వరకు కుట్టేసిన తర్వాతే మీరు ఫోల్డింగ్ అనేది పెట్టాలి. సో, ముందుగా ఫోల్డింగ్ అయితే పెట్టకండి. షేప్ బెల్ట్ వరకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని అండ్ అగైన్ నేను చూపించినట్టుగా సో, ఫస్ట్ కిందది ఆ తర్వాత సైడ్ ఫోల్డింగ్ రావాలి. ఆ తర్వాత కంటిన్యూషన్‌గా సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. ఓకే. మళ్ళీ గ్యాప్ ఇచ్చి రెండోసారి, మూడోసారి కాకుండా ఎల్ షేప్‌లో కుట్టి కంటిన్యూయస్‌గా సెకండ్ స్ట్రిప్ వేయాలి. సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఉక్సులు పట్టి. ఉక్సులు పట్టి మీరెక్కడైతే ఫస్ట్ స్టిచ్ వేశారో సెకండ్ స్టిచ్ కూడా అక్కడే వేయాలి. అండ్ ఇక్కడ ఒక కుచ్చు పెట్టాను గమనించారా? సో, ఆ కుచ్చు ఉన్న చోట కదపకూడదు. అండ్ ఈ లోపల వైపు ఫోల్డింగ్ చేసేటప్పుడు మాత్రం ఈ ఎడ్జ్‌లో పడ్డ స్టిచ్ లోపల వైపుకి రావాలి. అండ్ ఆ తర్వాత ఇటువైపు మీరేదైతే క్లాత్ ఫోల్డింగ్ ఉంది గదా! సో, అక్కడ స్టిచ్ వేసుకుంటూ రావాలి. అండ్ ఇప్పుడు ఈ కుచ్చనేది కుచ్చులాగా పట్టుకోకూడదు. సో, ఓపెన్ చేయాలి. కుచ్చుని విడదీసేయాలి ఇక్కడికొచ్చేసరికి. సో, అప్పుడే ఆ టర్నింగ్స్ అనేవి కరెక్ట్‌గా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఒక కర్వ్ షేప్ అనేది ఇచ్చాం గదా! సో, ఆ కర్వ్ షేప్ దగ్గర క్లాత్ ఎలా ఫోల్డింగ్ వస్తది? ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ లాగా వస్తది. సో, ఇలా ట్రయాంగిల్ షేప్ లాగా వచ్చిన తర్వాత ఆ ట్రయాంగిల్ షేప్ అంత క్లాత్‌ని మాత్రమే ఫోల్డింగ్ చేయాలి. సో, ఇలాగ ఎడ్జ్‌కొచ్చేసిన తర్వాత స్ట్రెయిట్‌గా తీయకుండా ఇలా సైడ్‌కి తిప్పి లాగండి. ఇలా కుడితే ఇది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్. అండ్ ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఉక్సులు పట్టి, కాజాల పట్టీలు సమానంగా వచ్చాయా లేదా అనేది చూసుకోవాలి. సో, ఇప్పుడు 2 సమానంగా ఒకదాని మీద ఒకటి పెట్టండి. సో, ఈ కర్వ్ షేప్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా? అండ్ స్ట్రెయిట్స్ కరెక్ట్‌గా వచ్చాయో లేదో చూసుకోండి. ఒక పావించి ఎక్స్‌ట్రా అయితే వస్తుంది. ఉక్సులు పట్టి. బట్ కాజాల పట్టి మాత్రం సమానంగానే వస్తుంది. సో, కట్ చేసుకునేటప్పుడు ఈ నెక్ రౌండ్‌ని కలుపుతూ కట్ జేసుకోవాలి. కాజాల పట్టి అయితే ఎక్స్‌ట్రాస్ తీసేసుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు ఈ 2 సమానంగా ఉన్నాయా లేదా? పావించి కంటే ఎక్కువ క్లాతొస్తే సో, అప్పుడు క్లాత్ సాగిపోయిందని అర్థం జేసుకోవాలి. అండ్ ఇప్పుడు బ్యాక్ డాట్స్ కూడా నేనెలా చెప్పాను టేబుల్‌ని యూజ్ చేసి షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా పట్టుకొని తీయండి. ఇలా చెప్పా గుర్తుందా? సో, ఇలాగ చేయడం వల్ల మీకు డాట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. అండ్ ఇప్పుడు చాలామంది క్లాత్‌ని తిన్నగా పెడతారు. క్లాత్‌ని తిన్నగా పెట్టకండి. సో, క్లాత్‌ని క్రాస్‌గా పెట్టండి. మీరు కుట్టాల్సినటువంటి కుట్టుని స్ట్రెయిట్‌గా పెట్టండి. ఈ గీత ఉంది గదా! సో, దాన్ని స్ట్రెయిట్‌గా చూసుకోవాలి. క్లాత్‌ని కాదు. మీకు అవసరమైతే ఒక స్కేల్ తీసుకోండి. ఇగోండి స్కేల్‌తో పాటు మీరొక లైన్ అనేది డ్రా చేసుకోండి. సో, మీకెంత కావాలి? ఎన్ని ఇంచులు కావాలి? 4.5-5 ఇంచులు తీసుకుంటే సరిపోద్ది. అండ్ ఇప్పుడు ఏం చేస్తారు? ఈ ఈ మీరేదైతే లైన్ డ్రా చేసారో, ఆ లైన్‌ని స్ట్రెయిట్‌గా పెట్టి కుట్టాలి. సో, బాడీ పార్ట్‌ని కాదు స్ట్రెయిట్‌గా పెట్టాల్సింది. మీరు కుట్టవలసిన లైన్‌ని స్ట్రెయిట్‌గా పెట్టాలి. అండ్ డాట్స్ వేసిన తర్వాత మాత్రమే ఈ నడుము ముక్క అనేది అటాచ్ చేసుకోవాలి. అండ్ పావించి క్లాతే. ఎంత? ఖర్చు. ఈ ఖర్చు లెవెల్స్ ప్రతి ఒక్కటి చెప్తున్నాను. మీరు గమనించారా? ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలనేది లెవెల్స్‌తో సహా చెప్తున్నాను. సో, పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్ చేయాలంటే ఈ ఖర్చు లెవెల్స్ ఫస్ట్ మీరు పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేయాలి. హాఫ్ ఇంచు ఖర్చు, పావించి ఖర్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెక్కుంటది. సో, అది మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అయితేనే మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తది. సో, అందుకని ఈ నడుము క్లాత్ కుట్టడానికి పావించి ఖర్చు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ స్టిచ్ ఇలా బయట వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి మొత్తం ఫోల్డింగ్ చేయకూడదు. ఇలా ఒక ఫోల్డింగ్ పక్కకు తిప్పి అండ్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయడం అంటారు. సో, ఇలాగ దీని మీద మనం ఎక్కడైతే ఫస్ట్ స్టిచ్ వేసామో అండ్ సెకండ్ స్టిచ్ కూడా అక్కడే పడాలి. సో, ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా ఫోల్డ్ అవుతుంది. అండ్ డాట్స్ మళ్ళీ బయటికి కూడా కనబడకూడదు. సో, డాట్స్ బయటకి కనబడకుండా ఇది స్టిచ్చింగ్ వేసుకునే పద్ధతి. సో, ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ రెడీ చేసాం గదా! అన్నీ వేసేసి. సో, ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేయాలి. అండ్ ఈ షోల్డర్స్ అటాచ్ చేయడానికి హాఫ్ ఇంచీ ఖర్చు. హాఫ్ ఇంచ్ ఖర్చు గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కడ పావించి, ఎక్కడ హాఫ్ ఇంచ్ ప్రతి ఒక్కటి చెప్తున్నా. అవసరమైతే నోట్స్ లాగా అయినా రాసుకోండి తప్పులేదు. సో, మీరు నేర్చుకునే వరకు ఇవన్నీ కూడా గుర్తుండాలి. అండ్ ఈ షోల్డర్స్ అనేవి 2 సార్లు కుట్టాలి. ఒకసారి కాదు 2 సార్లు కుట్టాలి. అండ్ ఇప్పుడు ఓవర్‌లాక్ ఉంటే ఓవర్‌లాక్ చేసేయండి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మీరేమనుకుంటున్నారు నెక్కే కుట్టడం అనుకుంటున్నారు కదా! సో, నెక్ కాదండి ఇప్పుడు కుట్టాల్సింది హ్యాండ్స్. హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయింది. సైడ్స్ కలిపేసిన తర్వాత మాత్రమే లాస్ట్‌లో నెక్ అనేది కుట్టాలి. అండ్ ఈ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సెంటరు, సైడ్స్ అంటే సెంటరు, లో షేప్ అనేది చూసుకోవాలి. ఈ సెంటర్ నుంచి ఆర్మ్ రౌండ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు. హాఫ్ ఇంచ్ ఖర్చు లెవెల్ కరెక్ట్‌గా రావాలి. అండ్ మీరు
ఫ్లెక్సిబుల్‌గా పట్టుకోవాలి హ్యాండ్‌ని. సో, నేను ఎలాగైతే ఫింగర్స్‌తో హోల్డ్ చేస్తున్నానో చూడండి ఇలా. సో, ఫింగర్స్‌తో ఎలాగైతే హోల్డ్ చేశానో, సో, అలా ఫ్లెక్సిబుల్‌గా పట్టుకుంటేనే మీకు హ్యాండ్స్ అనేవి సాగకుండా స్టిచ్చింగ్ చాలా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎందుకని ఇలాగా? సో, హ్యాండ్స్ అనేవి మీరు జాయింట్ చేసేటప్పుడే సాగిపోతాయి. సో, అది మీకు స్టార్టింగ్‌లో అర్థం కాదు. సో, పోను పోను అర్థమవుతుంది. మీకు స్టార్టింగ్‌లో మీరు కుట్టేటప్పుడు ఇదైతే అర్థం కాదు. సో, అందుకనే ఫ్లెక్సిబుల్‌గా పట్టుకోవాలి అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఈ సెంటర్‌కొచ్చిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ టర్నింగ్ చేసుకునేటప్పుడు ఏం చెప్పాను నేను? పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి టర్నింగ్ చేసుకోండి. చెప్పాను గుర్తుందా ఇది? సో, మీరెప్పుడైతే మలుపు తిప్పాలి అనుకుంటున్నారో అప్పుడు పాదం పైకి లెగాలి. అండ్ సూది కిందకుండాలి. ఆ లెవెల్ చూసుకోండి. ఖర్చు లెవెల్ కరెక్ట్‌గా చూసుకోండి. సో, ఇలాగ ఖర్చు లెవెల్ కరెక్ట్‌గా వచ్చింది అన్న తర్వాత సెకండ్ స్టిచ్ వేయండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఫస్టు ఎలా పడితే అలా కుట్టేయొచ్చు. రెండో స్టిచ్ మాత్రం కరెక్ట్‌గా వేస్తా. సో, ఇలాగే కదా అనుకుంటారు స్టార్టింగ్‌లో. సో, అలాగైతే అస్సలు అనుకోవద్దండి. మీరు పర్ఫెక్ట్‌గా కుట్టాలి అంటే ఫస్ట్ స్టిచ్చే పర్ఫెక్ట్‌గా పడాలి. అండ్ ఇప్పుడు మీకసలు సాగిందా లేదా అనేది ఇక్కడ నేను చిన్న ట్రిక్ చెప్తా. ఒక స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఇలా సమానంగా వచ్చిందా లేదా అని చెక్ చేయండి. సో, ఇలా సమానంగా రాకుండా ఇక్కడ వంపొస్తుంది. అలా వంపు వచ్చింది అంటే అక్కడ సాగిపోయిందని అర్థం జేసుకోవాలి మీరు. చాలామంది హ్యాండ్స్‌ని సాగతీసి కుడతారు. అలాంటప్పుడు ఆ వంపు ఖచ్చితంగా వస్తుంది. అండ్ కుట్టేటప్పుడు ఎలాగన్నా కుట్టేయొచ్చు అనుకుంటారు గానీ, ఇది కరెక్ట్‌గా సెట్ చేయకపోతే మాత్రం చాలా చాలా తేడాలొస్తాయి. అండ్ ఇప్పుడు ఫస్ట్ మీరు ఆ హ్యాండ్ ఎలాగైతే స్టిచ్చింగ్ వేశారో అండ్ సేమ్ ఈ హ్యాండ్ కూడా అలాగే సెంటర్ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ వైపు చూసుకుంటూ ఫ్లెక్సిబుల్‌గా పట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలి. అండ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టిచ్ కూడా వేసేసి కంప్లీట్ చేసేయండి. అండ్ ఓవర్‌లాక్ చేయాలి. యాక్చువల్‌గా ఈ ఓవర్‌లాక్ ఎటువైపు వేయాలో కూడా లెక్కుంటుంది తెలుసా? అండ్ నెక్స్ట్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు నేను హెమ్మింగ్ కోసం ఒక కుట్టు వేయాలి అది మర్చిపోయాను. సో, ఇప్పుడు వేశాను. ఆ తర్వాత ఫోల్డింగ్ పెట్టి ఇలా రివర్స్‌లో ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ ఫోల్డింగ్ రావాలి. ముప్పావు ఇంచి ఫోల్డింగ్ కరెక్ట్‌గా రావాలి. అండ్ ఆ తర్వాత ఈ హ్యాండ్స్ 2 కూడా ఈక్వల్‌గా పెట్టాలి. సో, సెంటర్ నుంచి సైడ్ వరకు ఈక్వల్‌గా రావాలి. అండ్ ఈ హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఉక్సులు పట్టి వైపు ఉక్సులు పట్టి కొలవాలి. కాజాల పట్టి వైపు హ్యాండ్, కాజాల పట్టి ఇది కొలవాలి. సో, చాలామంది ఇది ఫాలో అవ్వరు. సో, పర్ఫెక్షన్ ఈస్ ద మెయిన్ పార్ట్ అనుకున్నప్పుడు కాజాల పట్టి హ్యాండ్, కాజాల పట్టికి కొలవాలి. ఉక్సులు పట్టి సైడ్ హ్యాండ్, ఉక్సులు పట్టికి కొలవాలి. సో, ఆది జాకెట్ ఎటు నుంచి ఏదైతే ఇస్తారో అది ఎగ్జాక్ట్‌గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మాత్రం మనం ఆల్రెడీ మార్కింగ్ డాట్స్ ఉన్నాయి. సో, ఆ మార్కింగ్ డాట్స్ ప్రకారంగా చూసుకోవాలి. అండ్ హ్యాండ్ చివర మాత్రం బ్లౌజ్ మెజర్‌మెంట్ ప్రకారంగా మెజర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పట్టుకునే టెక్నిక్ ఒకటుంటది. సో, హ్యాండ్స్‌ని 2 కూడా హోల్డ్ చేసి పట్టుకున్నా. సరిగ్గా గమనించండి. అండ్ ఇక్కడ వరకు కుట్టిన తర్వాత తీసేయాలి. సో, హాఫ్ వరకు మాత్రమే కుట్టాలి. ఆ తర్వాత ఈ నడుం పార్ట్ దగ్గర నుంచి ఇలా నడుం పార్ట్ ఫోల్డింగ్ చేసి అండ్ అగైన్ మళ్ళీ ఇలా. ఇలాగ సెంటర్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి. సో, చాలామంది ఏం చేస్తారు అటు సైడ్, ఇటు సైడ్ ఎక్స్‌ట్రా పట్టుకుంటారు గదా! సో, అలా కాకుండా మీరు సెంటర్ వైపు నుంచి చూస్తే ఎగ్జాక్ట్ ఫోల్డింగ్ వస్తుంది. సో, ఇదే మార్కింగ్‌ని వెనక వైపు కూడా సో, 2 వైపులా ఇదే మార్కింగ్ లెవెల్ అనేది పడాలి. సో, అలా పడేలాగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇలా చూసుకున్న తర్వాత అండ్ ఉక్సులు పట్టి, కాజాల పట్టిది ఎటువైపుది అటువైపు సెపరేట్ చేసుకోవాలని చెప్పా గదా! సో, ఇప్పుడు నేను కుట్టాలనుకునేది కాజాల పట్టి. సో, కాజాల పట్టీని ఇలా పైన పెట్టుకొని, కాజాల పట్టి కొలిచేటప్పుడు ట్రిక్ ఏంటంటే, ఈ కాజాల పట్టీని వదిలేసి ఇక్కడి నుంచి కొలవాలి. సో, అది అలా ఎవరు కూడా చెయ్యరు. కాజాల పట్టీతో పాటు సమానంగా కొలిచేస్తారు. అలా కొలిస్తే లెక్క అనేది తేడా వస్తుంది. సో, ఇప్పుడు ఈ ఫ్రంట్ డాటు, ఈ బ్యాక్ వైపు డాటు 2 కూడా ఇలా సమానంగా చూసుకొని, ఇలాగా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఎక్కడ మనం డాట్స్ వేసిన దగ్గర నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి మీరు స్ట్రెయిట్ చూసుకుంటూ కుట్టాలి. సో, మీరు కొత్తగా ఉన్నట్టయితే ఒక మార్కింగ్ వేసుకోండి. లేదనుకోండి ఒక స్కేల్ తీసుకొని మీరు ఆర్మ్ రౌండ్ దగ్గర ఎక్కడ వరకైతే కుట్టారో, సో, అక్కడ వరకు ఈ మార్కింగ్ అనేది వేసుకోండి. సో, దానివల్ల మీకు సింప్లిఫై అవుతుంది. పట్టుకునేటప్పుడు ఈ 2 హ్యాండ్స్ కలిపి ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ వేయండి. సో, ఇలా 2 హ్యాండ్స్ మీకు బ్లౌజ్ మీద ఉండాలి. కుట్టుకి అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి మీ హ్యాండ్స్ అనేవి ఉండాలి. సో, ఇలా స్టిచ్ వేసిన తర్వాత రెండో స్టిచ్చు, మూడో స్టిచ్చు చూడండి ఎగ్జాక్ట్‌గా ఈ లెవెల్ పడాలి స్టిచెస్. సో, ఆ లెవెల్ రావడానికి ట్రిక్ ఏంటి అంటే,
ఫస్ట్ మీరేదైతే కుట్టు వేస్తారో, ఆ కుట్టు పక్క నుంచే పాదం వెళ్ళేలాగా చూడండి. నేను చెప్పిన ట్రిక్ అర్థమవుతుందా? సో, సెకండ్ వైపు థర్డ్ స్టిచ్ వేసేటప్పుడు, ఈ సెకండ్ స్టిచ్ పక్క నుంచే పాదం అనేది వెళ్ళాలి. సో, అలా కనక చూసుకుంటే మీకు స్టిచెస్ పర్ఫెక్ట్‌గా పడతాయి. ఇంక మీరు ఎదురులేని టైలరింగ్ అనేది చేయొచ్చు. సో, ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఈ ఎడ్జ్ స్టిచ్ మాత్రం సో, ఈ క్లాతులన్నీ కూడా సమానంగా ఉన్నంత వరకు వెళ్ళాలి. మరి ఈ హెచ్చు తగ్గులను ఏం చేయాలి? సో, వీటిని ఈ ఎక్స్‌ట్రాస్ మనకి ఖర్చు సమానంగా వచ్చిన తర్వాత ఎక్స్‌ట్రాస్ ఏదైతే ఉన్నాయో వాటిని కట్ చేసి తీసేయాలి. సో, అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా స్టిచ్ అవుతుంది. ఓకే. సో, ఇలా కంప్లీట్ అయిపోయిందా? ఇది పక్కన పెట్టేసేయండి. అండ్ ఇప్పుడు కాజాల పట్టీ వైపు కూడా సో, సేమ్ ఇదే మెథడు. మనం ఏదైతే ఫాలో అయ్యాం. సో, ఫస్ట్ హ్యాండ్ ఫోల్డింగ్ కోసం ఒక చిన్న మడుపు పెట్టాము. అంటే హెమ్మింగ్ కోసం. ఆ తర్వాత ఈ హ్యాండ్స్ అనేవి ఇలా బ్యాక్ సైడ్‌కి ఇలా ఫోల్డింగ్ చేయాలి. సో, ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత సైడు ఇది హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనం ఆర్మ్ రౌండ్స్ అంటే కాజాల పట్టీది కాజాల పట్టీ, ఉక్సులు పట్టీది ఉక్సులు పట్టీ ఇలా కొలుచుకుంటూ ఏ హ్యాండ్‌కి ఆ హ్యాండ్ చూసుకుంటూ ఈ ఆర్మ్ రౌండ్ వరకు ఇలా చూసుకొని, ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ వేయాలి. ఆ తర్వాత అక్కడతో ఆపాలి. సో, కింద వైపు కుట్టకూడదు. ఓకే. అండ్ నెక్స్ట్ కింద వైపు నుంచి కుట్టాలిప్పుడు. సో, ఇలా పై వైపు నుంచి, కింద వైపు నుంచి కుట్టడం వల్ల యూజ్ ఏంటి? యూజ్ ఏంటి అంటే 2 సెంటర్‌లో సమానంగొస్తాయి. అండ్ ఇందాక కాజాల పట్టీ సమానంగా ఉండకూడదు. ఇప్పుడు ఉక్సులు పట్టీ మాత్రం సమానంగా ఉండాలి. సో, ఉక్సులు పట్టీ లెవెల్, కాజాల పట్టీ లెవెల్ సమానంగా రాదండి ఎప్పుడూ కూడా. సో, ఉక్సులు పట్టీ కిందకి, కాజాల పట్టీ అనేది వెళ్ళాలి. సో, అది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇలాగా కింద వైపు నుంచి మనం మార్కింగ్ డాట్‌ల ప్రకారంగా కుట్టాలి. ఆ తర్వాత సెకండ్ స్టిచ్, థర్డ్ స్టిచ్ దీనికి కూడా ఇందాకట్లాగే సేమ్ మెథడ్. సో, కట్ చేస్తూ కుట్టేసి ఎక్స్‌ట్రాస్ అన్నీ కూడా కట్ చేసేసి ఈక్వల్ చేసేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు నెక్ అనేది కుట్టాలి. అసలెందుకని ఇలా కుట్టాలి? ముందే కుట్టేయొచ్చు కదా! సో, ముందే కుట్టేసినా కూడా నెక్ అనేది సాగుతుంది. సో, అదే ఇందులో టెక్నిక్. అండ్ ఇప్పుడు నెక్‌కి ఎంత ఖర్చు పెట్టాలి? పావించి క్లాత్ ఖర్చే తీసుకోవాలి. ఎక్కువైతే తీసుకోకూడదు. ఎందుకని? పావించు కంటే ఎక్కువ క్లాత్ నెక్‌కి కనుక పెడితే, సో, నెక్ అనేది రౌండ్‌గా ఉంటుంది. ఆ రౌండ్‌నెస్ అనేది రాదనమాట. సో, ఎగ్జాక్ట్‌గా ఒక పావించి క్లాత్ వరకు మాత్రమే నెక్ రౌండ్స్ అనేవి కరెక్ట్‌గా ఫోల్డ్ అవుతాయి. హెమ్మింగ్‌కి గాని, అండ్ మీరు స్టిచెస్ వేసినా సరే అవి కరెక్ట్ లెవెల్ అనేది వస్తది. పావించి కంటే ఎక్కువ పెడితే ఖర్చులు తిరగవు. సో, మీరందుకని ఎక్కువ పెట్టకుండా ఈక్వల్‌గా పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఇలా పెట్టేటప్పుడు కూడా ఇంకా కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా నేను వివరంగా చెప్పాలి అంటే, సో, ఆల్రెడీ ఎక్కడ చెప్పానంటే లైవ్ వీడియోస్‌లో చెప్పా. సో, చెప్పాను గదా! చాలా బ్లౌజెస్ లైవ్ వీడియోస్ అయితే పెట్టానండి. సో, అక్కడికెళ్ళి మీరొకసారి గమనిస్తే గనక, సో, ఎక్కడ ఏ టెక్నిక్స్ వాడాలి ప్రతి ఒక్కటి ఉంటది. అండ్ వీడియోస్ చాలా లాంగ్‌గా ఉంటాయి. అంటే ఒక గంట, గంటన్నర సేపు ఉంటాయవి. సో, ఇక్కడ నేను మీకు గంట, గంటన్నర సేపు ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ప్రతి ఒక్క టెక్నిక్ కూడా చెప్పానండి. అండ్ మీకు ఏ ఒక్క టెక్నిక్ కూడా మిస్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మాత్రం ఈ నెక్ దగ్గర ఇంకా నేను జూమ్ చేసి పెట్టలేదు. ఒకవేళ నేను జూమ్ చేసి పెట్టుంటే ఈ నెక్కు అండ్ జస్ట్ ఇది ఒక రౌండ్ నెక్కే. సో, ఇందులో పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు గానీ, అండ్ ఇక్కడ ఫోల్డింగ్ చేసేటప్పుడు మాత్రం చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేస్తూ పట్టుకోండి. సో, ఒకేసారి ఒకే పెద్దగా పొడవుగా సాగదీసేసి కుట్టకుండా కొద్ది కొద్దిగా కుట్టాలండి మెడ. సో, రౌండ్ మెడ ఒక 1 ఇంచి లేదంటే ఒక 2 ఇంచీలు. సో, ఒక 2 ఇంచీలు, 2 ఇంచుల క్లాత్ వరకు ఫోల్డింగ్ చేస్తూ కుట్టాలి. అంతే తప్ప ఒకేసారి బర్రమని స్ట్రెయిట్‌గా పెట్టి కుట్టేయకూడదు. అండ్ అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈ నెక్ హెమ్మింగ్ చేయడానికి మనకు ఎంత క్లాత్ అయితే ఉంచాలో అంత క్లాత్ మాత్రమే ఉంచి, ఎక్స్‌ట్రాస్ అంతా కూడా కటింగ్ చేసేయాలి. సో, ఎందుకని ఎక్స్‌ట్రాస్ తీసేయాలి? అది కూడా ఫోల్డింగ్ చేయొచ్చు. సో, నెక్ అలా ఫోల్డింగ్ చేశామనుకోండి ఎక్స్‌ట్రాస్ కట్ చేయకుండా, మందంగా వచ్చేస్తది. సో, లావుగా, బండగా వస్తది. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటది. సో, అందుకని ఈ ఎక్స్‌ట్రా క్లాత్ అనేది కట్ చేసి తీసేయాలి. సో, చాలామంది ఏం జేత్తారంటే ఇలా కట్ చేసేటప్పుడు కట్ అయిపోద్ది. నెక్ కూడా కట్ అయిపోద్ది. సో, మనం కుట్టినటువంటి ఈ నెక్ కూడా కట్ అయిపోద్ది. అది జరగకుండా జాగ్రత్తగా కొద్దిగా స్లో ప్రాసెస్‌లో తీయండి. సో, నేనిక్కడ స్పీడ్‌గా తీశాను. కానీ మీరలా తీయకండి. కొద్దిగా స్లోగా, నెమ్మదిగా
సో, చూసుకొని కట్ చేయండి. సో, ఈ ఎక్స్‌ట్రాస్ తీసేసామంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ డోరీస్ ఉంటే డోరీస్ వేసుకోండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి.